హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ఏఎస్ఆర్ జిల్లా ఎఫ్ఎం. పాడేరు నియోజకవర్గంలో 2024 ఎన్నికల హీట్ మొదలైంది. పాడేరు నియోజకవర్గం ఒక ఎస్టీ నియోజకవర్గం. పాడేరు మండలంలోని పలు పంచాయతీలు ఉన్నాయి. పాడేరు టౌన్కు దూరంగా ఉన్న కొన్ని మారుమూల గ్రామాలకు వెళ్ళింది మా బృందం. మారుమూల ప్రాంత ప్రజల ఎన్నికల అభిప్రాయాలు, అభివృద్ధి, ఈసారి ఏ పార్టీ వస్తే బాగుంటుంది, ఇవన్నీ వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, చంద్రబాబు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? జగన్ అన్న వస్తేనే బాగుంటుందేమో. జగన్ వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నారు. బాగుంటుంది. జగన్ పరిపాలన చూస్తారు కదా, ఎలా ఉంది? అన్నీ చేస్తున్నాడు కదా, అన్ని ఇల్లు ఇప్పుడు చేసిన అయిపోయినాయి. మరి రైతు భరోసా ఇచ్చిస్తున్నారు. ఇటు అంగన్వాడీ కేంద్రాలకి, మంత్రులకి, అందరికీ సరఫరా చేస్తున్నాడు. జనసేన రావాలండి పక్కగా. ఎందుకంటే మనకు గంగులయ్య సారు మంచి హక్కుల గురించి, మన ఏజెన్సీ హక్కుల గురించి పోరాడే వ్యక్తి. పాడేరులో జనసేన పక్కా సార్, పక్క. టికెట్ ఆయనకి ఇస్తారు, జనసేన తరఫున వస్తారు టికెట్, మళ్ళీ జనసేన గెలుస్తాయి. పాడేరు నియోజకవర్గంకి వచ్చేసరికి గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? పాడేరులో ఏ నాయకుడు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే ప్రజెంట్గా అయితే మరి ఇప్పుడు ఇలా మనం చూస్తున్నాం కదా, నెక్స్ట్ కూడా ఒకసారి మరి అవకాశం కల్పించాలని మన ముఖ్యమంత్రి గారిని జగన్మోహన్ రెడ్డిని చేస్తేనే బాగుంటుంది అనేసి నా హృదయంలో నేను చెప్పదలుచుకున్నాను. సో గిరిజన ప్రాంతం ఎలా అభివృద్ధి చెందాలంటారు? ఇంకా అంటే మరి నెక్స్ట్ ఇంకొకసారి అవకాశం అన్నది ఎవరికైనా సరే ఒక్కసారి ఇస్తే అయిపోదు కదా, ఇంకోసారి అవకాశము మళ్ళీ మన తరపు నుండి ఇస్తేనే అతనికి మరి అభివృద్ధి చేయాలి అనేసి అనుకుంటే కనుక తప్పకుండా అతనే రావాలన్నమాట. ఏజెన్సీ గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మళ్ళీ వేరే ముఖ్యమంత్రి అయితే మళ్ళీ చాలా ఇబ్బందులు కోరుకునే పరిస్థితి ఏర్పడుతుంది. 2024 ఎలక్షన్లో నెక్స్ట్ టీడీపీ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు మన ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బాగానే చేస్తుంది, కానీ అన్ని సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టకుండా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తే బాగుంటుంది అనేసి నా ఉద్దేశం. దాంతోపాటు నిరుద్యోగులు ఉన్నారు, చదువుకున్న ప్రతి వ్యక్తి కూడా చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఈరోజు చదువుకున్న వాళ్ళకి జాబ్స్ పర్పస్గానే ఏం లేవు, అన్ని సంక్షేమ పథకాల మీద అన్ని పెట్టుబడులు అనేది పెడుతున్నారు. చదువుకున్న వాళ్ళు ఉంటే బాగుంటుంది అనేది మా చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఏవైనా సరే. మరి ఇప్పుడు డిఎస్ అనేసి అంటున్నారు, ఈ డిఎస్ కూడా ఎంతవరకు నిజం అనేది కరెక్ట్ కాదు. ఇది అసలు టెట్కాన్ డిఎస్ కూడా తెలియదు, పూర్తిగా టెట్ పెట్టి డిఎస్ పెడతారో కూడా తెలియనట్టు పరిస్థితిలో ఉన్న గవర్నమెంట్ ఇప్పుడు. నా ఉద్దేశం ఏంటంటే నెక్స్ట్ చంద్రబాబు నాయుడు కానీ ముఖ్యమంత్రి అయి ఉంటే ఈ పొజిషన్ ఉండేది కాదేమో అనిపిస్తుంది. కానీ స్టేట్లో కానీ డెవలప్మెంట్ అవ్వాలంటే ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు పర్సనల్గా మీరు? పవన్ సార్. ఎవరు రావాలనుకుంటున్నారు? పవన్. ఏ పార్టీ అండి? జనసేన పార్టీ. పాడేరు నియోజకవర్గంలో ఏ పార్టీ వస్తే మీరు కానీ మీ ప్రాంతం కానీ అభివృద్ధి చెందుతుంది? ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ పార్టీ వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి ఎందుకు? మరి అన్ని సౌకర్యం చేస్తున్నాడు, మరి మాకు 3000 పెన్షన్ ఇస్తున్నాడు, అందుకు జగన్కి వేద్దాం అనుకుంటాను. ఈసారి పాడేరుకి ఏ పార్టీ గెలవచ్చు అంటావు? ఏమో మరి ఏ పార్టీ వస్తుందో. జగన్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? అమ్మా, ఇప్పుడు మీరు కానీ మీ ప్రాంతం కానీ అభివృద్ధి చెందాలంటే ఏ పార్టీ వస్తే బాగుంటుంది పాడేరులో? పాడేరు నియోజకవర్గంలో కొంచెం పోటీ ఉండబోతుంది. సో పాడేరులో ఏ పార్టీ రావచ్చు అనుకుంటున్నాం ఈసారి? జనసేన వస్తుందా అనుకుంటున్నాం. అంటే ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటారు పర్సనల్గా మీకు? జనసేన వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? చెప్పండి అమ్మా, ఇప్పుడు 2024 ఎన్నికల్లో పాడేరు నియోజకవర్గంలో ముఖ్యంగా గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఎలాంటి నాయకుడు వస్తే బాగుంటుంది? ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఇక్కడ పాడేరులో? వైఎస్ఆర్ అంటేనే బాగుంటుంది. ఎందుకమ్మా? ఎందుకంటే మరి ఇంతకుముందు కరోనా వచ్చినప్పుడు ఏ తల్లిదండ్రి కూడా అటువంటి ఇది చేయడం లేదు. కానీ ఆ సార్ మరి ఆ బాబు వచ్చిన నుంచి మరి 2 నెలలకు 2 సార్లు బియ్యం ఇచ్చినాడు. మళ్ళీ మరి ఎవరైనా కరోనా టైంకి అంతే ఏ ముఖ్యమంత్రి కూడా చాలాడు ఇలాంటి పనులు, కానీ అటువంటి పనులు కూడా చేసినాడు. మళ్ళీ కొన్ని మంచి మంచి పనులే చేస్తున్నాడు. మరి నీళ్ళు సల్పాయం కానీ, మరి నీళ్ళకి మంచి నీళ్ళు కానీ, ఇటు మన పిల్లల చదువుల విషయంలో కానీ ఇంతకుముందు అయితే తెలుగు మీడియమే అన్నారు, ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కూడా పిల్లలకి పెట్టినారు. అది చాలా బాగుంటుంది. మీ అభివృద్ధి చెందాలంటే మాకు ఇదే కావాలి, ఏ పార్టీ? ఈ వైఎస్ఆర్. జగన్మోహన్ రెడ్డి గారు కావాలి మాకు కళ్ళు గుడ్డ అయిపోయినాక కళ్ళు బాగా చేసినాడు.
ఈ మాత్రం ఉపాధి పనికైనా వెళ్తాను కదా. మరి ఇంటికి కూకొని ఉంటే ఎవడిస్తాడు బాబు మాకి? ఎంతో బువ్వా పెడతాన్నాడు, మా పిల్లలకి కూడా అమ్మ ఒడి పెడతాన్నాడు, మాకు పెన్షన్ ఇస్తున్నాడు. అది కాకుండా మళ్ళా ఈ ఉపాధి పనులు ఇస్తున్నాడు. మాకు ఇది సంతోషం, మాకు సంతోషం బాబు. నేనైతే జనసేనని. ఎందుకు? ఎందుకంటే టీడీపీ జనసేన కలిసిపోయింది కాబట్టి ఏ విధంగా నీటికి కొద్దిగా డెవలప్మెంట్ చేస్తారేమో అని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు వచ్చే ప్రభుత్వంలో ఇప్పుడు జగన్ ఉన్నారు కదండి, అతను ఇప్పుడు ఈ పథకాల్లో అందరికి అందుబాటులో సరిపడా చేసి పెడుతున్నారు. నెక్స్ట్ ప్రభుత్వం ఎలా ఉంటుంది ఏటో మాకు తెలియదు. పాడేరులో ఏ పార్టీ గెలవచ్చు అంట ఈసారి? పార్టీలు అంతా వైఎస్ఆర్ కరెక్ట్ ఉంది ఇప్పుడు. వైఎస్ఆర్ ఉందంట. టీడీపీ ఉందంతా మరి అప్పుడు ఇంతకుముందు నాటకాలు బూటకాలు చేసుకొని రకరకాలుగా చేసి గెలిపించుకున్నారు. తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా అప్పుడు పనితీరు లేకపోయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం అంటూ కరెక్ట్ అందరికీ పెర్ఫెక్ట్గాను ఎవరికి సరిపడ్డది వాళ్ళకి అందుబాటులో సరిపడి చేస్తున్నారు. అంటే ఇప్పుడు వైఎస్ఆర్ వచ్చిన తర్వాత అమ్మఒడి, రైతు భరోసా, మరి రకరకాలుగా అన్ని పథకాలు అందుబాటులో నేరుగా ప్రజలకి అందుబాటు అవుతుంది. పాడేరులో 2024లో ఖచ్చితంగా ఏ పార్టీకి రావచ్చు అంటారు ఈసారి? ఈసారి రావాలంటే మరి మళ్ళీ జగన్ పార్టీ రావాలా. అంతే ఇప్పుడు నా ప్రభుత్వంలో ఇప్పుడు వచ్చే ఎమ్మెల్యే కాదు, కానీ ఇప్పుడు వేరేగా ఎమ్మెల్యే కొత్తగా ఇప్పుడు మనం మత్స్య బాలరాజు ఉన్నారు, ఈ మత్స్యరాజు విశ్వేశ్వరరాజు ఉన్నారు కదా, అతను వస్తే కరెక్ట్గానే ఉంటుంది. అంటే పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జనసేన సార్. అన్ని పార్టీలు చూసాం సార్. ఈ సంవత్సరం జనసేన వస్తే ఎలా చేస్తారో చూడాలని ఉంది సార్. ఈ సంవత్సరమే కొత్త వచ్చింది సార్. అదే కొత్త ఓటు రావడం మీరు గాజు గ్లాస్కి వేస్తున్నారు అయితే? గాజు గ్లాస్కి వేస్తున్నాం సార్. అంటే మరి విద్య దీవెన వసతి, మరి చదువుకున్న వాళ్ళకి ఫ్రీగా మరి డబ్బులు ఉచితంగా ఇస్తున్నాడు, మరి విద్య వైద్యానికి అన్ని అందిస్తున్నాడు. మరి మాలాంటి స్టూడెంట్స్కి అందరూ బాగా మరి చేస్తున్నాడు. మరి ఈ జగన్ అన్న రావాలని ఆశిస్తున్నాం.